రోజు రోజుకి కామాంధుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఒక మహిళ కనిపిస్తే ఏ విధంగా అయినా వాళ్ళని లోబర్చుకొని అత్యాచారం చేద్దామా అని ఆలోచిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే బేగంపేటలోని 47 ఏళ్ల మహిళకి ముంబైకి చెందిన 42 ఏళ్ల కల్పేష్ అనే వ్యక్తి ఫేస్బుక్ లో పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అలా నమ్మించి ముంబై నుంచి హైదరాబాద్కి వచ్చాడు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆమెతో పాటు ఆమె బంధువులు స్నేహితుల దగ్గర నుంచి దాదాపుగా అక్షరాల 22 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అలా అప్పు చేసిందే కాక ఇంకోసారి కూడా 2 లక్షల రూపాయల డబ్బులు క్యాష్ రూపంలో ఆమె దగ్గర నుంచి తీసుకున్నాడు. అలా డబ్బు తీసుకున్న యువకుడు ముంబైకి పారిపోయాడు. తర్వాత మోసపోయిన మహిళ యువకుడికి కాల్ చేసి నా డబ్బులు ఎక్కడా, నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, ఏమైంది అని అడిగితే రివర్స్ లో ఆ యువతినే బెదిరించాడు. నా దగ్గర మన న్యూడ్ వీడియోస్ ఉన్నాయి, న్యూడ్ ఫోటోలు కూడా ఉన్నాయి, నువ్వు ఎక్కువ మాట్లాడితే అవి సోషల్ మీడియాలో పెడతాను అని చెప్పి బెదిరించాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాని మహిళ బేగంపేట పోలీస్ స్టేషన్కి వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు యువకుడిపై రేపు మోసం కేసునైతే ఫైల్ చేశారు. సో ఇలాంటివి కూడా మన సమాజంలో చాలా జరుగుతున్నాయి కాబట్టి దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి.